బ్యాక్ టు న్యూస్. తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక లైవ్ లో చూద్దాం. డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారు, కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ కాసర్ల శ్యామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు. అద్భుతమైన లిరిసిస్ట్. ఈ మధ్య అన్ని సినిమాల్లో ఈయన పాట ఉండాల్సిందే. హార్డీ వెల్కమ్ టు కాసర్ల శ్యామ్ గారు. తదుపరి ఇంకో జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ శ్యామన్న. మరి లెట్స్ వెల్కమ్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మరి నెక్స్ట్ మన జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ శివనాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శివనాగేశ్వరరావు గారు. Our next jury committee member Shri V.N. Aditya గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ V.N. ఆదిత్య గారు. కమిటీ మెంబర్ శ్రీ జి వెంకటరమణ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ జి వెంకటరమణ గారు. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ ఏడిద రాజా గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏడిద రాజా గారు. ఎన్నో సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, లిరిక్ రైటర్స్ వాళ్ళందరూ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయి ఈ 14 సంవత్సరాల సినిమాలన్నింటినీ కూడా వీక్షించి ఈ రోజున అంగరంగ వైభవంగా తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సో జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరికీ గట్టిగా ఒకసారి అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ భగీరథ ఉత్తమ గారిని తెలుగు సినిమా పుస్తక ఎంపిక కమిటీ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. సో లెట్స్ వెల్కమ్ శ్రీ భగీరథ ఉత్తమ గారు. కమిటీ మెంబర్స్ లో తదుపరి శ్రీమతి వడ్లమాణి కనకదుర్గ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వడ్లమాణి కనకదుర్గ గారు.
మరి తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన